ఫిబ్రవరిలో బుధగ్రహం మకర రాశిలోకి ప్రవేశం. ఏ రాశి వారికి రాజయోగమో తెలుసా? ఏ రాశి వారు ఏ మంత్రం పఠించడం ద్వారా వ్యతిరేక ఫలితాల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం. ప్రస్తుతం ధనుసు రాశిలో ఉన్న గ్రహాలకు యువరాజు అయిన బుధుడు 2024 ఫిబ్రవరి 1న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 ఉదయం 10 గంటల 3 నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశించి ఫిబ్రవరి 18 వరకు అదే రాశిలో సంచరిస్తాడు. బుధుడి సంచారం అనుకూల దిశలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి శారీరకంగా బలంగా లేకపోయినా మానసికంగా చాలా బలంగా ఉంటారు. పదునైన తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రత్యర్థులకి చెక్ పెట్టడంలో సిద్ధహస్తులు. బుధుడి సంచారం సరిగ్గా లేకపోతే ఊహించని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతిష నిపుణుల ప్రకారం మకర రాశిలో బుధుడి సంచారం ఏ రాశుల వారికి కలిసి వస్తుందో, ఏ రాశి వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా వ్యతిరేక ఫలితాల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం. మేషరాశి. మకర రాశిలోకి బుధుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారికి చాలా ఉపశమనం లభిస్తుంది. ఇప్పటి వరకు పడిన బాధల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకి కల నెరవేరుతుంది. ఉద్యోగులు ప్రతిభకు తగిన ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ప్రేమ బంధంలో ఉన్నవారు పెళ్లి దిశగా అడుగులేసేందుకు మంచి సమయం. ఆర్థిక విషయంలో కొంత పురోగతినే పడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి కూడా బుధుడి సంచారం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు శుభవార్తను వినే అవకాశం ఉంది. అనారోగ్యం సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు లాభాలు పొందుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి టైం ఇది. సింహరాశి. మకరంలో బుధుడి సంచారం సింహరాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గడిచిన నెలలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే వ్యాపారుల పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతనే నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. తులారాశి. బుధుడి సంచారంతో తులారాశి వారికి మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది. మనసులో ఉన్న గందరగోళానికి పులిస్టా పడుతుంది. సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రశాంతంగా ఆలోచిస్తారు. కోపం తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉండేవారి కష్టానికి తగిన ఫలితం. వృశ్చిక రాశి. మకర రాశిలో బుధుడి సంచారంతో వృశ్చిక రాశి వారికి మంచి చేస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు మీరు ప్రారంభించే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ బంధాల్లో ప్రశాంతత ఉండాలంటే జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. కోపం తగ్గించుకోవాలి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. బుధుడి సంచారం కారణంగా వచ్చే వ్యతిరేక ఫలితాలను ప్రభావం నుంచి విముక్తి కోసం ఏ రాశి వారు ఏ మంత్రం జపం చేయాలంటే, వృషభ రాశి. ప్రతిరోజు 21 సార్లు ఓం బుధాయ నమః మంత్రం జపించండి. మిథున రాశి వారు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. కర్కాటక రాశి వారు రోజు 11 సార్లు ఓం చంద్రాయ నమః జపించండి. సింహరాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. కన్యా రాశి వారు బుధవారం యాగం నిర్వహిస్తే మంచిది. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు 11 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ధనుసు రాశి వారు గురువారం రోజు శివునికి అభిషేకం యాగం నిర్వహించండి. మకర రాశి వారు శనివారం హనుమంతుడికి ఆకు పూజ చేయండి. కుంభరాశివారు నిత్యం ఓం వాయుపుత్రాయ నమః అని జపించాలి. మీనరాశివారు గురువారం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ టు. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.